ఇక్కడ మోతే మండలం అంటేనే ఎక్కువ మిర్చి సాగు చేస్తుంటారు. అద్వైత కొట్టినాకనే తోట మంచిగా గుమ్మటం వచ్చినట్టు వచ్చింది. బ్రాంచెస్ కూడా బాగా వచ్చింది. మామ ముడత నల్లి మొత్తం పోయినది. అంత ముందు ఉండేనా? అంత ముందు ముందు ఉండే. ఇది కొట్టినాక చాలా తేడా వచ్చింది. అంత ముందు కొట్టినాయి కొంచెం పర్వాలేదు, ఎంత పని చేయలే. ఇది బాగానే పని చేసింది. ఇది మంచిగా పని చేసింది. నందక కొట్ట ఉన్నాడు, అది కూడా బాగుంటది అని చెప్పిండు. నందక ఏం చేస్తా అంటే ఎర్రనల్లి బాగా పని చేస్తుంది. పూతలపూర్కి ఎక్సలెంట్ పని చేస్తుంది. నందక నెక్స్ట్ తెచ్చుకొని కొట్టుకోండి. కొమ్మకులుడు కూడా అందులో మన సజీవాన్ ఉంటది. సజీవాన్ నందక రెండు కలిపి కొట్టండి. సజీవాన్ ఏమో మన ఫంగిసైడ్, అన్ని రకాల ఫంగిసైడ్, అది నూనె మంది. నందకనేమో దోమకు నల్లికి, ఈ రెండు కలిపి కాంబినేషన్ లో కొట్టినామంటే ఇప్పుడు ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది మీకు. క్రాప్ సెట్ అయిపోతుంది మీకు. ఎక్కడ తెచ్చుకునేది? సూర్యాపేట సూర్య అడ్వర్టైజ్. నమస్తే అండి, మీరు చూస్తున్నది కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్. మొదటగా చూసే వాళ్ళు కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు మనం సూర్యాపేట జిల్లా మోతే మండలం వచ్చినామండి. రైతు వచ్చి కృష్ణయ్య గారిని అడుగుదాము. అసలు మిరప తోట చూశారు కదా ఏ విధంగా వచ్చిందో, ఒకసారి మీరు కృష్ణయ్య గారిని అడిగి తెలుసుకుందాం ఏ విధంగా సాగు చేస్తున్నాడు. నమస్తే కృష్ణయ్య. నమస్తే అండి. ఏ ఊరు సార్ మీది? మాది మునగాల మండలం జగన్నాథపురం అండి. జగన్నాథపురం. ఓకే. మోతే దగ్గర ఉంది కదా? మీరు జగన్నాథపురం గ్రామమా? జిల్లా సూర్యాపేట జిల్లా. మామూలుగా మిరప సాగు చేస్తున్నారు. ఏ రకం చేసినారు ఇప్పుడు? ఇప్పుడు ఈ రకం రసంగి అండి. రసంగి అయినా రెండు తేజ రకాలేనా? రెండు తేజ రకాలే. ఓకే. ఇప్పటికి ఎన్నిసార్లు మందు కొట్టినావు దీనికి? ఇప్పుడు 4 సార్లు కొట్టినండి. ఇప్పటికి 4 సార్లు కొట్టినావా? ఓకే. ఇప్పుడు ఇప్పుడు 4 సార్లలో ఏ మందు బాగా అనిపించింది నీకు అసలు? అంటే ఈ తోట చూస్తే అయితే మంచిగానే ఉంది. ఎన్ని రోజుల తోట ఇది? ఇదా సెప్టెంబర్ 1వ తారీఖు అంటే 3 నెలలు. 90 రోజుల పంట. ఓకే. ఇక్కడ మోతే మండలం అంటేనే ఎక్కువ మిర్చి సాగు చేస్తుంటారు. సూర్యాపేట జిల్లా మోతే మండలం ఫేమస్ అనుకుంటా మిర్చికి. మీరు ఇప్పుడు ఇంత ముందుకి ఏం మందు కొట్టారు మీరు దీనికి? ఇంత ముందు మామూలుగా పెకాసి సాయి కొట్టా ఫస్ట్ డోసు. రెండోసారి అద్వైత కొట్టినావా? రెండో డోసు అద్వైత కొట్టినాకనే తోట మంచిగా గుమ్మటం వచ్చినట్టు వచ్చింది. బ్రాంచెస్ కూడా బాగా వచ్చినాయి. ఇంకా తోట అదే ఇప్పుడు అదే రకం అట్లే ఉంది ఇంకా కూడా. ఓకే. ఎన్ని రోజులు అప్పుడు కొట్టినావు అద్వైత? 2 నెలలు కొట్టినా. ఒకసారి చూపిస్తావు అద్వైత? చూపిస్తానండి. ఒక అద్వైతనా ఇది? అవును. ఓకే అండి, చూసారు కదా అద్వైత. మీరు చూస్తున్నారు కదండి, చాలా షాపులలో కూడా మీరు చాలా చూస్తున్నారు కదా అద్వైత. ఇప్పుడు రైతు కృష్ణయ్య గారు కొట్టాడంట. అద్వైత వచ్చేసి నూనె మందు అగ్రిషన్ కంపెనీ అండి. ఎక్కడ తెచ్చుకునేది? సూర్యాపేట షాపు సూర్య అడ్వర్టైజ్. సూర్య అగ్రో ట్రేడర్స్. ఓకే. అద్వైత సూర్య అగ్రో ట్రేడర్స్ అంట, సూర్యాపేట జిల్లా. ఇప్పుడు మార్కెట్ పాత మార్కెట్ లో కొట్టక ముందుకి ఎట్లుండే? ముందు కొంచెం తోట డల్లుగా మంచిగా బాగలేదు. ఇది కొట్టినాక వారానికి బ్రాంచెస్ మంచిగా గుమ్మటం వల్ల మంచిగా ఎదుగుదల వచ్చింది. మంచిగా ఉంది. ముడత కూడా పోయింది. దోమ ముడత నల్లి మొత్తం పోయినది. అంత ముందు ఉండేనా? అంత ముందు ముందు ఉండే. ఇది కొట్టినాక చాలా తేడా వచ్చింది. మంచిగా వచ్చింది. వచ్చినాక మళ్ళా కంపెనీ వాళ్ళు సురేష్ అని మన దాంట్లో పనిచేసానికి ఫోన్ చేస్తే నందక కొట్టమన్నాడు. ఇప్పుడు మీరు అద్వైత కొట్టడం వల్ల అయితే మంచిగా అనిపించిందా? మంచిగా ఉందండి. అంతేనా? అంటే ఎదుగుదల గానీ బుట్ట కట్టిందా మొక్క? బుట్ట కూడా వచ్చింది. నీకు చిట్టాకులు రావడం గానీ కొమ్మలు దగ్గర రావడం గానీ. ఓకే. నూనె మందు ఇంత ముందుకి ఎన్ని సంవత్సరాలు చేసేది నువ్వు వ్యవసాయం? నేను ఇది 3వ సంవత్సరం. తోట వేయడం 3వ సంవత్సరం. పత్తి వేసేది పత్తి ఎక్కువ వేసేదా? తోట 3వ సంవత్సరం. మంచిగా ఉంది ఇప్పుడైతే. నీకు అద్వైత కొట్టిన తర్వాత ఏం గమనించినావు? ఎన్ని రోజులకు గమనించినావు అద్వైత రావడం వల్ల? అద్వైత కొట్టినాక 5-6 రోజులు గమనించిన. 5 రోజులకు వచ్చింది. ఎగురు బుట్ట మంచిగా దోమగేం అంతా పోయింది. మంచిగా ముడత కూడా పోయింది. మంచిగా తేడాకు వచ్చింది. ఓకే. మీకు అద్వైత కొట్టడం అయితే మంచిగా ఉంది. ఓకే. అంటే ఎన్ని రోజులు అప్పుడు కొట్టినావు మొక్కకి? 2 నెలలు. 60 రోజుల పంట. అప్పుడు 60 రోజుల పంట. అంత ముందేమో వేరే కొట్టినా, ఇది సెకండ్ డోస్ కొట్టినా అనమాట. సెకండ్ డోస్. అంత ముందు కొట్టిన మందులు ఎట్లా అనిపించినాయి? అంత ముందు కొట్టినాయి కొంచెం పర్వాలేదు, ఎంత పని చేయలే. అవును. అది కొంచెం మామూలుగా పని చేసింది. ఇదైతే ఇది బాగానే పని చేసింది. ఇది మంచిగా పని చేసింది. అంటే మిరప తోట ప్రతి రైతు వాడుకోవచ్చు. అంటే ఆల్రెడీ 3-4 సంవత్సరాల అనుభవం ఉంది కాబట్టి అంటే అది మిరప తోటకు వాడుకుంటే బాగుంటది. ఎందుకంటే చాలా మంది రైతులు ముడతకి ఇబ్బంది పడుతున్నారు, బొబ్బరకి ఇబ్బంది పడుతున్నారు. దానికి అద్వైత అనేది బాగా పనిచేస్తా? మంచి పని చేసింది. బాగా పని చేసింది. ఓకే. అంటే ఇది కొట్టిన తర్వాత మళ్ళీ మన సురేష్ కి ఫోన్ చేస్తే నందక కొట్టమన్నాడు. అది కూడా బాగుంటది అని చెప్పిండు. నందక తెచ్చుకోండి. నందక ఏం చేస్తా అంటే ఎర్రనల్లి బాగా పనిచేస్తుంది. లాక్ ట్రిప్స్ పూతలో పురుగు బాగా ఇబ్బంది పెడుతుంది పూత వచ్చినాక. దాని వల్ల సగం దిగుబడి తగ్గుతుంది. పూతలో పురుగు ఎక్సలెంట్ పని చేస్తుంది నందక నెక్స్ట్ తెచ్చుకొని కొట్టుకోండి. కొమ్మకులుడు కూడా అందులో మన సజీవాన్ ఉంటది. సజీవాన్ నందక రెండు కలిపి కొట్టండి. సజీవాన్ ఏమో మన ఫంగిసైడ్, అన్ని రకాల ఫంగిసైడ్, అది నూనె మంది. నందకనేమో దోమకు నల్లికి, ఈ రెండు కలిపి కాంబినేషన్ లో కొట్టినామంటే ఇప్పుడు ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది మీకు. క్రాప్ సెట్ అయిపోతుంది మీకు. అదే అందుకనే చూడడానికనే వచ్చాను. నువ్వు చాలా సార్లు అడుగుతున్నావు కదా. బాగుంది తోట అయితే మంచిగా ఉంది. అదే నెక్స్ట్ స్టెప్ ఏం కొట్టిద్దాం? రేట్ 1000 రూపాయలు అండి. ఇది ఇంత వర్షాలకు కూడా యాక్చువల్గా ఇంకా ఇదే అండి మన కృష్ణయ్య గారు వచ్చేసి అద్వైత కొట్టిండంట.
అద్వైత కొట్టడం వల్ల మంచి బ్రాంచెస్, దోమ, నల్లి, పురుగు అన్ని పోయి ఎదుగుదల కూడా బాగా వచ్చింది. దాంతో పాటు ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ నందక కొడదాం. నందకలో వచ్చి కాంబినేషన్ వచ్చి సజీవ అండి, అగ్రిషన్ కంపెనీ. అది కూడా అది వచ్చేసి ఫంగిసైడ్ అండి, ఆల్ ఫంగిసైడ్, ఆల్ తెగుళ్లకు 2 కలిపి కొడదామని కృష్ణ గారు అంటున్నాడు అండి.